Good morning, students. Now I will continue partnership second part. మనం ఆల్రెడీ పార్ట్నర్షిప్ ఫస్ట్ పార్ట్ చెప్పుకున్నాం కదా. అందులో అంటే జస్ట్ మీకు పార్ట్నర్షిప్ అంటే ఏంటి, పార్ట్నర్స్ అంటే ఏంటి, అలాగే హౌ మెనీ టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ మోడల్లో మనం సమ్ చెప్పుకున్నాం. ఇంకా రిమైనింగ్ సమ్స్ చూడండి. ఫస్ట్ సమ్ A, B and C are three partners in a partnership. A subscribes 1/3 of the capital and B 1/4 and C the rest. What is the share of C in the total profit of rupees 1200? అంటే ఏంటంటే ఇక్కడ 3 పార్ట్నర్స్ అన్నాడండి. ఏబీసీఆర్ 3 పార్ట్నర్స్. ఈ ముగ్గురు కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంటండి. బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏంటంటే ఏ సబ్స్క్రైబ్స్ 1/3 ఆఫ్ ద క్యాపిటల్, 1/3 ఆఫ్ ద క్యాపిటల్ ఏమో ఏ అయితే, అలాగే అండ్ బి 1/4 అంటండి, 1/4 ఆఫ్ ద క్యాపిటల్. ఇంకా రిమైనింగ్ అంటున్నాడు. రిమైనింగ్ అంటే రెస్ట్, అంటే రెస్ట్ మీన్స్ రిమైనింగ్ అన్నమాట అండి. ఇంకా మిగిలింది ఎవరిదాన్ని పెట్టుబడి అంటే సీది అంటండి. అయితే వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి ఇన్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 1200? ఈ టోటల్ ప్రాఫిట్ కూడా ఇచ్చేసాడండి. ఆ 1200లో సి షేర్ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్లో వీడి షేర్ ఎంత అని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనకి పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ సప్లైడ్ బై సి అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే అంటే కంప్లీట్ పార్ట్స్ అన్నీ కూడా కలిపి ఏంటంటే పార్ట్నర్స్ ఎంత పెట్టుబడి పెట్టారన్న దాన్ని 1 కింద తీసుకుందామండి. 1 కింద తీసుకోవాలన్నమాట అండి. అయితే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే సి పార్ట్ కావాలి కాబట్టి సి పార్ట్ అంటే పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ సప్లైడ్ బై సి ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 1 మైనస్ ఆఫ్ 1/3 ప్లస్ 1/4. ఎప్పుడు కూడా కంప్లీట్ మనకి పార్ట్స్ కావాలనుకున్నప్పుడు 1 కింద తీసుకుంటామండి. ఆ 1 మైనస్ రిమైనింగ్ పార్ట్స్ ఇచ్చేసాడు కదండి. అంటే ఏ షేర్ ఇచ్చాడు, అలాగే బి షేర్ ఇచ్చాడండి. ఆ రెండు యాడ్ చేసి అందులోంచి 1లోంచి లెస్ చేయాలన్నమాట అండి. లెస్ చేస్తే 5/12 వచ్చింది అంటున్నాడు. అది ఎలా వచ్చిందన్నది ఒకసారి చూద్దామండి. 1/3 ప్లస్ 1/4 అన్నాడు. అంటే 3కి 4కి ఎల్సిఎం ఎంత అవుతుందండి? 12 అవుతుందండి. సింప్లిఫై చేస్తే ఏంటంటే 4 + 3 అంటే 7/12 అండి. అంటే 1 మైనస్ 7/12 అండి. 1 మైనస్ 7/12. అగైన్ టేక్ ఎల్సిఎం అని అంటే 12 × 1 12 మైనస్ 7/12 అంటే 5/12 అవుతుందండి. ఇప్పుడు ఏంటంటే మనకి సి షేర్ కూడా వచ్చేసిందండి. ప్రాఫిట్లో షేర్ వచ్చింది కాబట్టి రేషియోస్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఈక్వల్స్ టు ఏదేమో 1/3 అండి, అలాగే బీది 1/4, సిదేమో 5/12 అండి. అంటే 1/3 1/4 5/12. ఇప్పుడు దీన్ని మనం ఇది ఫ్రాక్షన్స్లో ఉందండి రేషియో. దీన్ని మామూలు నెంబర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు డినామినేటర్స్ అబ్జర్వ్ చేయండి. 3, 4, 12 అండి. టేక్ ఎల్సిఎం అండి. అక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుందంటే 12 అనేది ఎల్సిఎం అవుతుందండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్షన్ డినామినేటర్స్ని మనం 12కి ఈక్వల్ చేసుకోవాలండి. ఈక్వల్ చేసుకోవడం అంటే ఏంటంటే ఇప్పుడు 1/3 1/4 ఉందండి. అందులో డినామినేటర్స్ 12 లేదండి. 1/3 అనేది 12 కింద చేంజ్ అవ్వాలంటే మనం న్యూమరేటర్ డినామినేటర్ని కూడా 4 చేత మల్టిప్లై చేయాలన్నమాట. 1/3ని 4 చేత మల్టిప్లై చేస్తే 4/12 అవుతుందండి. ఇన్ ద సేమ్ వే 1/4 అనేది డినామినేటర్లో 12 రావాలంటే న్యూమరేటర్ డినామినేటర్ని 3 చేత మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే 3/12 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మొత్తం అన్నింటిలో కూడా ఎల్సిఎం ఏమవుతుంది, మొత్తం అన్నింటిలో కూడా డినామినేటర్ 12 వచ్చేస్తుందండి. అప్పుడు ఓన్లీ న్యూమరేటర్ తీసుకోండి. 4/12, 3/12, 5/12 అంటే 4:3:5 అవుతుంది అనమాట. ఇప్పుడు రేషియోస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసామండి. ఇప్పుడు షేర్ ఆఫ్ సి కావాలండి. అంటే షేర్ ఆఫ్ సి అంటే సి రేషియో, సి పార్ట్ ఎంతో చూడండి రేషియోలో 5 అండి. 5 బై టోటల్ నెంబర్ ఆఫ్ రేషియోస్ అనమాట అండి. 4 + 3 + 5 ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఎంత అండి? 1200 అండి. అంటే 5/4 + 3 + 5 ఇంటూ 1200. దట్ మీన్స్ 5/12 ఇంటూ 1200. ఈ 12 అనేది 1200లో 12 కట్ చేస్తామండి. ఇంకా 100 1 టైం క్యాన్సిల్ అవుతుందండి. అంటే 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతే 5 × 100 అంటే 500 రూపీస్ వస్తుంది అనమాట అండి. ఇలా మనం సి షేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సపోజ్ యూ వాంట్ బి షేర్ అనుకోండి, అప్పుడు 3/4 + 3 + 5 ఇంటూ 1200 అండి. సపోజ్ యూ వాంట్ ఏ షేర్ అనుకోండి, 4/4 + 3 + 5 ఇంటూ 1200 అవుతుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. సెకండ్ సమ్కి వచ్చేసరికి ఏంటంటే ఈ 3 ఆఫ్ ఏస్ క్యాపిటల్ ఈక్వల్స్ టు 4 ఆఫ్ బీస్ క్యాపిటల్ ఈక్వల్స్ టు 5 ఆఫ్ సీస్ క్యాపిటల్
దెన్ ద రేషియో ఆఫ్ దేర్ క్యాపిటల్ సీజ్ అంటున్నాడు. అంటే రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు జస్ట్ అంతే, మనకి ఈ సింపుల్ సమ్మేనండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 3 ఆఫ్ ఏస్ క్యాపిటల్ ఈక్వల్స్ టు 4 ఆఫ్ బీస్ క్యాపిటల్ ఈక్వల్స్ టు 5 ఆఫ్ సీస్ క్యాపిటల్ ఈక్వల్స్ టు కే అనుకోండి. దేర్ ఫోర్ ఏస్ టు బీస్ టు సి ఈక్వల్స్ టు, ఇప్పుడు 3 ఇంటూ ఏస్ క్యాపిటల్ ఈక్వల్స్ టు కే అనుకోండి. ఏస్ క్యాపిటల్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, k/3 అవుతుందండి. ఇన్ ద సేమ్ వే 4 ఇంటూ బీస్ క్యాపిటల్ ఈక్వల్స్ టు కే అనుకోండి, బీస్ క్యాపిటల్ ఈక్వల్స్ టు k/4 అవుతుందండి. అలాగే 5 ఇంటూ సీస్ క్యాపిటల్ ఈక్వల్స్ టు కే అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, సీస్ క్యాపిటల్ ఈక్వల్స్ k/5 అవుతుంది అనమాట. అంటే కేకి ఈక్వేట్ చేసుకోవటం, అంటే k/3 ఇస్ టు k/4 ఇస్ టు k/5. ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు కే అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. అంటే 1/3 ఇస్ టు 1/4 ఇస్ టు 1/5 అవుతుందండి. ఇక్కడ కూడా మనకి రేషియో అనేది ఏంటంటే ఫ్రాక్షన్స్లో వచ్చిందండి. దీన్ని మామూలు నెంబర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 3, 4, 5కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. 3, 4, 5కి ఎల్సిఎం ఎంతండి, 60 అవుతుందండి. అయితే ఇక్కడ ప్రతి డినామినేటర్ని కూడా 60 కింద కన్వర్ట్ చేయాలండి. కన్వర్ట్ చేయాలంటే మనం ఇప్పుడు సపోజ్ 3 అనేది 60 కింద రావాలంటే 20 చేత మల్టిప్లై చేయాలన్నమాట. ఓన్లీ డినామినేటర్ని మల్టిప్లై చేస్తే సరిపోదు కాబట్టి న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేయాలండి. అంటే 20/60 అవుతుందండి. అలాగే 4 అనేది 60 కింద కన్వర్ట్ అవ్వాలంటే ఏమవుతుందండి, 15 చేత మల్టిప్లై చేయాలండి. అంటే 15/60 అవుతుందండి. అలాగే 5 అనేది 60 కింద కన్వర్ట్ అవ్వాలంటే ఏమో 12 చేత మల్టిప్లై చేస్తే 12/60 అవుతుందండి. అంటే 60 అనేది మనం తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఏమవుతుందంటే డినామినేటర్స్లో అన్నీ కూడా ఈక్వల్ కాబట్టి ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ ఓన్లీ న్యూమరేటర్స్ తీసుకోండి. 20:15:12 అవుతుంది అన్నమాట అండి. అంటే A:B:C ఈక్వల్స్ ఎంత వచ్చిందండి, 20:15:12 వచ్చిందండి. అలాగే ఇంకా లాస్ట్ సమ్ థర్డ్ సమ్ వచ్చేసరికి ఏంటంటే A, B and C ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్ అండ్ దేర్ షేర్స్ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ 1/2:1/3:1/4 అండి. ఓకే, ఈ రేషియోలో ఉందంటండి వాళ్ళ షేర్స్ అనేవి. అయితే ఏమైందంటే ఆఫ్టర్ 4 months ఏ విత్డ్రాస్ ఆఫ్ హిస్ క్యాపిటల్. అంటే 4 months తర్వాత ఏం చేశాడంటే అతను ఎంతైతే షేర్ చేశాడో అందులోంచి ఆఫ్ ది క్యాపిటల్ అనేది విత్డ్రా చేసాడంటండి. ఓకేనా, అంటే రిమైనింగ్ పార్ట్ మాత్రమే ఉంచాడండి. అండ్ ఆఫ్టర్ 8 months మోర్ ఏ ప్రాఫిట్ రూపీస్ 10-12 ఈజ్ డివైడెడ్. ఏ షేర్ అడిగాడండి. అంటే ఇక్కడ 8 నెలలు దాటిన తర్వాత మనకి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందంటే 1,012 రూపీస్ వచ్చిందండి. దాన్ని డివైడ్ చేశారండి. దాన్ని మామూలుగా ముగ్గురికి కూడా డివైడ్ చేస్తారు కదండి. డివైడ్ చేసినప్పుడు ఏ షేర్ ఎంత అని అడుగుతున్నాడండి. అయితే ఏ షేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియోస్ చూద్దామండి. A:B:C ఈక్వల్స్ ఎంత అవుతుందండి, 1/2:1/3:1/4 అవుతుందని ఇందాక చెప్పాను కదండి. ఫ్రాక్షన్స్ని మనం నెంబర్స్లోకి మనకి రేషియోస్ కన్వర్ట్ చేసుకోవాలంటే 2, 3, 4కి ఎల్సిఎం ఎంత అవుతుందండి, 12 అవుతుందండి. పక్కన మెన్షన్ చేశాను చూడండి. అంటే ఇక్కడ డినామినేటర్స్ అనేవి 12 కింద ఈక్వేట్ చేయాలంటే ఫస్ట్ ఫ్రాక్షన్ 1/2 ఉంది కాబట్టి దాన్ని మనం 6 చేత మల్టిప్లై చేసామండి. 6/12 అవుతుందండి. అలాగే 1/3 అండి, ఇది 12 కింద చేంజ్ అవ్వాలంటే 4 చేత మల్టిప్లై చేస్తాం, 4/12 అండి. అలాగే 1/4 ఉందండి, అది 12 కింద చేంజ్ అవ్వాలంటే 3 చేత మల్టిప్లై చేస్తాం, 3/12 అవుతుంది. డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఓన్లీ న్యూమరేటర్స్ తీసుకోండి. 6:4:3 అవుతుందండి. అంటే ప్రాఫిట్ రేషియో ఆఫ్ A:B:C ఈక్వల్స్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలండి. దట్ ఈక్వల్స్ టు వాడు ఏమన్నాడండి, ఆఫ్టర్ 4 months మామూలుగా ఆఫ్ ది అమౌంట్ తీసేసుకున్నాడు కదండి. అంటే ఫస్ట్ వాడు షేర్ ఎంత అండి, 6 అండి. 6 × 4 ప్లస్ ఆఫ్టర్ 4 months తీసేసుకున్నాడండి. ఎంత, ఆఫ్ తీసేసుకున్నాడండి. ఇంకా ఆఫ్ ఉందండి. ఆఫ్ ఉందంటే ఇంకా ఎంత అవుతుందండి, ఇక్కడ మనకి 4 × 3 అవుతుందండి. 4 × 3 ఈజ్ టు ఇంకా రిమైనింగ్ వీళ్ళిద్దరూ కూడా ఎంతైతే షేర్ ఉందో అంత ఫిక్స్డ్గా ఉంచేసారండి. అంటే 8 × 4. అలాగే ఇంకా నెక్స్ట్ సి కూడా ఎంత అండి, 8 × 3 అండి. 8 months కాదండి, అంటే 8 × 4 అలాగే 8 × 3 అవుతుందండి. ఇప్పుడు సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఎంత అవుతుందంటే 6 4 24 ప్లస్ 4 3 12 అంటే 36:8 4 32. 36:32 8 3 24 అండి. అన్నింటిలో కూడా 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 9:8:6 వస్తుందండి. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే ఏస్ ప్రాఫిట్ అడిగాడు, ఏ యొక్క ప్రాఫిట్ అడిగాడు కాబట్టి రేషియోలో ఏ పార్ట్ ఎంత అండి, 9 అండి. టోటల్ రేషియో ఎంత అవుతుందండి, 9 + 8 + 6 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 23 అవుతుందండి. 9/23 ×
1012 అండి, అంటే 1012 అవుతుందండి. సింప్లిఫై చేస్తే మనకి ₹396 వస్తుందండి. ఒకసారి సింప్లిఫై చేసి చూసుకోండి. సపోజ్ యూ వాంట్ బీ షేర్ అండి, బీ షేర్ కావాలనుకోండి 8/23 × 1012 అవుతుందండి. సపోజ్ యూ వాంట్ సి షేర్ అనుకోండి 6/23 × 1012 అవుతుందండి. ఈ విధంగా మనం చేయాలన్నమాట అండి. మీరు ఇంకా రిమైనింగ్ సమ్స్ ఏంటంటే మీరు మోడల్ పేపర్లో చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఇంతకంటే డెప్త్గా ఏమీ అడగడం లేదు. మీరు ఒకసారి ఏంటంటే ఈ ఫార్ములాస్ చూసుకోండి. అంటే జస్ట్ ఏంటంటే పార్ట్నర్షిప్ అనేది ఏంటన్నది మీరు ఒకసారి ఆ డెఫినేషన్స్ అవి చదవండి. చదివిన తర్వాత జస్ట్ ఏంటంటే ఈ సమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. సేమ్ మోడల్ సమ్స్ ఇంకా మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.